కుంభరాశి వారికి ఈ దుర్ముఖనామ సంవత్సరంలో జీవన స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? వివరంగా తెలియచేయండి. కుంభరాశి అనగానే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం మొదటి 3 పాదాలు వెరసి కుంభరాశి కనుక ఈ కుంభరాశి జాతకులకి వీరికి కూడా ఆదాయం 8 భాగాలు అయితే ఖర్చు 8 భాగాలు. అయితే మకర రాశికి కుంభరాశికి చిన్న స్వల్ప తేడా ఏమిటంటే మకర రాశి జాతకులు ఖర్చు విషయంలో ఫలానా రోజు డబ్బు ఇంత వస్తుందని తెలిసి ముందే ఖర్చు పెడతారు. ఈ కుంభరాశి జాతకులు డబ్బు చేతికి అందిన తర్వాత అప్పుడు ఆలోచన చేసి ఖర్చు పెడతారు. అంటే వీరు డబ్బు రాకముందే ఆలోచన చేస్తారు, కుంభరాశి జాతకులు డబ్బు వచ్చిన తర్వాత ఆలోచన చేస్తారు. వెరసి వీరికి కూడా ఏప్రిల్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ మధ్యకాలంలో పరిస్థితులు శనికుజుల సంఘర్షణ కొంత ఉంది కనుక వీరి దైనందిన జీవితంలో ఈ సంఘర్షణ యొక్క ప్రభావం అన్ని అంశాల్లో ఉంటుంది కనుక వీరికి మంచి పరిహారం ఏంటంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవకపోయినప్పటికీ సూర్యోదయం తదుపరి నిద్ర లేవకపోయినప్పటికీ పెద్దలాడే రాత్రి సమయాల్లో 10 గంటల లోపలే అంటే వీరంత వరకు 8-9 గంటల మధ్యనే ఆహారం తీసుకొని నిద్రకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. నైట్ డ్యూటీ చేసేటువంటి వారికి ఇది వర్తించదని మాత్రం గుర్తుంచుకోవాలి. పెందల కడనే భోజనం చేయడానికే ప్రయత్నం అంటూ చేయండి. ఈ విధమైనగా జాగ్రత్తలు చర్యలు చేపట్టగలిగితే కుంభరాశి వారికి ప్రతికూల పరిస్థితులు లేకుండా అనుకూల పరిస్థితులు వస్తాయి. వారికి ఖచ్చితంగా 7వ స్థానంలోనే సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది సెప్టెంబర్ 1వ తేదీ జరుగుతున్నది కనుక దాని ప్రభావం లేకుండా ఉండటాని కోసంగా నవంబర్ 14న కృత్తికా నక్షత్రం రోజున ఆ గోధుమ పిండిలో చేసినటువంటి దీపారాధనను చక్కగా దర్శించుకుంటూ శంభో శంకర్ని ప్రార్థిస్తూ పెద్ద జాబిలి 5:36 నుంచి 7:20 మధ్య కాలంలో జరిగేటువంటి జాబిలిని దర్శించుకుని అవకాశమున్నంత మేర కుంభరాశి జాతకులు కొంచెం మౌనం పాటిస్తూ ఉండగలిగితే ఆ కొద్ది సమయం, చాలా తక్కువ సమయం, 2 అవర్స్ కంటే లేదు, ఆ 2 అవర్స్ కనుక మౌనం పాటించగలిగితే అద్భుతమైన గ్రహస్థితి వస్తుంది. పెందలకడనే భోజనం చేయడానికి ప్రయత్నించగలిగితే వీరికి ఆదాయం వ్యయాల కంటే కూడా ఇతర సంబంధమైనటువంటి అనుగ్రహాలను పొందేటువంటి అవకాశాలను పొందటానికి ఈ నవనాయకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు కనుక వీరు పెందలకడనే భోజనం చేశారా లేదని మాత్రం వారు గమనిస్తుంటారు. తన కుంభరాశి జాతకులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన హెచ్చరిక రాత్రి పెందలాడే భోజనం చేయాలని మాత్రం గుర్తుంచుకుని అదే పరిహారంగా భావించుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి.